అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ అందరికీ చేసి చూపించబోతున్నాను పెసరట్టు. దానికోసం అయితే 2 గ్లాసుల పెసర్లను తీసుకొని 1 గ్లాస్ బియ్యాన్ని కూడా వేసుకొని నీట్‌గా 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం వాటర్‌లో సోక్ చేసుకుంటే మార్నింగ్ లేచి చూసేసరికి ఈ విధంగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని పిండి మాదిరిగా రుబ్బుకోవడమే. పిండి కూడా రెడీ అయిపోయింది. పిండిని చూసిన తర్వాత నా టెన్షన్ అంతా ఇంత కాదండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్న తర్వాత అది హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని క్లాత్‌తో నీట్‌గా తుడుచుకొని ఒక గరిటెడు పిండి తీసి పెనం పైన వేశాను. నా టెన్షన్ డబల్ అయిపోయిందండి. ఎందుకంటే ఎంత మందంగా వస్తుందని చాలా భయపడ్డాను. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం గరిటెని ఎంతలా తిప్పుకుంటే అంత సన్నటి అట్టు మనకు వస్తుందండి. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం లో ఫ్లేమ్‌లో చేసుకుంటే మన దోస అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇక ఫస్ట్ టైం చేసినా గానీ ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందని చెప్పేసి నేనైతే చాలా సంతోషపడ్డాను. ఇక ఆయిల్‌ని కూడా వేసుకొని పైనుంచి టాపింగ్స్ కోసం అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. టమాటా పచ్చడితో దీన్నైతే నేను మా వాళ్ళకి సర్వ్ చేసి పెడుతున్నానండి. ఇక రెండో వైపు కూడా నేను కాల్చుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉండకపోతే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయండి పెసర్లలో. ఈ విధంగా అట్టులా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా కూడా ఎంజాయ్ చేస్తారు. మా పూరికైతే ఇవ్వగానే గ్రీన్ దోస అని చెప్పేసి తినకుండానే సూపర్ అని చెప్తుంది. నన్ను టేస్ట్ చేసి చెప్పమ్మా అన్నాను. దాన్ని టేస్ట్ చేసిన తర్వాత అయితే చాలా బాగుందని చెప్పిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.